అమరావతిలోని సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతిలో 20,000 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన పలు ప్రాజెక్టుల ఆమోదం కోసం కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు రానున్నాయి. ఇక పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చ సాగనుంది. మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై చర్చించనున్నారు. పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల విషయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాధాన్యతా క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 3 ఏళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ రాబోతున్నట్లు సమాచారం.